ఎంతోమంది వారు జ్ఞానాన్ని సంపాదించుకొని దేవునిని విశ్వసించడంలో తప్పిపోతున్నారు. అంటే మెస్సయ్య సూచనను గుర్తించకుండా తప్పిపోవటానికి గల కారణం ఏంటంటే జ్ఞానము, చదువు. ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. అధిక విద్యాభ్యాసము ఆయాసకరం, అవునా కదా? పాస్టర్ గారు చదువుకోవద్దా? ఖచ్చితంగా మీరు చదువుకోవాలి. ఆ నిన్న నా మీద మోపొద్దు. మీరు ఖచ్చితంగా చదువుకోవాలి. కానీ చదువు కంటే ప్రాముఖ్యతను ప్రత్యక్షతనికి ఇవ్వండి. ఇక్కడ పేతురుకి ఏ చదువుదని దేవుడు ప్రత్యక్షతనిచ్చాడు అంటే ప్రాముఖ్యమైన దాన్ని ఎన్నుకొనుటలో తప్పిపోనట్లుగా నీ జ్ఞానం ఉండకూడదు. ప్రాముఖ్యమైన దాన్ని ఎన్నుకొనుటలో తప్పిపోనట్లుగా నీ చదువు నీకు అడ్డుపడకూడదు, నీ జ్ఞానము నీకు అడ్డుపడకూడదు. మెస్సయ్య సూచనను పరిచయులు గుర్తించలేకపోయారు, శాస్త్రులు గుర్తించలేకపోయారు, సద్దుకేయులు గుర్తించలేకపోయారు, పెద్ద పెద్ద సంఘాలు గుర్తించలేకపోయినాయి, పెద్ద పెద్ద పాస్టర్లు గుర్తించలేకపోయారు. కానీ ఎవరు గుర్తించారు? పామరులు, వేశ్యలు. ఎందుకంటే వారికి ప్రత్యక్షత ఇవ్వబడింది. ఈరోజు నువ్వు ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ఆయన మెస్సయ్య అని నువ్వు గుర్తిస్తే చాలు, నువ్వు రక్షించబడతావు. ఖచ్చితంగా ఆయన ఎరిగిన వారు రక్షించబడతారు.